सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఓహో వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఎనప బాక్సుల్లాగా రాకెట్ కత్తుకున్నారు. డోంట్ వరీ ప్యాంకీ, వీళ్ళు రాకెట్ ను వదలలేదంటే రాకెట్ వీళ్ళని వదిలేస్తుంది. పింకీ, డిటాచ్ ద లోవర్ పోర్షన్. మోటు రెడీ 1 2 and 3 4 5 6 7 8 9 10. అరే పతులు, మనం ఎందుకు లెక్క పెడుతున్నావు? మోటు మర్చిపోయావా? 3 అనగానే జంప్ చేయాలి. 1 2 3. ఇదే విధంగా వెళుతూ ఉండు మోటు. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. అరే మీరిద్దరు లోపలికి ఎలా వచ్చారు? ఎవరు మీరిద్దరు? తను మోటు, నేను పతులుని. ఇంతకీ మీరెవరో చెప్పండి. ఐఎమ్ పింకీ, ఇతను ప్యాంకీ, ఇతను పాంకీ. మేము హైటెక్ రాబర్స్. ఫుర్ఫురి నగరంలో ఉన్న బ్యాంక్ లో అతి విలువైన డైమండ్స్ ఉన్నాయి. మేము అందుకే వచ్చాం. మా గురించి మేము అంతా చెప్పేశాం. ఇప్పుడు మీరిద్దరు ఎవరో మాకు చెప్పండి. సిఐడియా, పోలీసులా, డిటెక్టివ్లా? చెప్పండి. మంచికి మిత్రులం, అలాగే చెడుకి శత్రువులం. మోటు పతులు, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది నేను సమోసాలు తినే టైము. కాబట్టి ఈ రాకెట్ ని వెంటనే ఫుర్ఫురి నగర్ వైపు తిప్పండి. అంతేకాదు దొంగిలించిన వాటన్నిటిని తిరిగి ఇచ్చేయండి. లేదంటే లేకపోతే మీరేం చేస్తారు మమ్మల్ని? పెద్దగా ఏమీ చెయ్యను. మీ ముగ్గురిని తుక్కు తుక్కుగా కొడతాను. ప్యాంకీ, నీకేం కాలేదుగా? బాయ్ బాయ్ మోటు పతులు. ఇప్పుడు మీ ఇద్దరిని ఎవరు కాపాడలేరు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు పతులు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.
మోటు, పద, త్వరగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది? మన బట్టలు ఎలా మారిపోయాయి? మనం ఎలా ఎగరగలం? చెప్పండి. ఏంటో తెలియట్లేదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే నాలో ఏదో కొత్త పవర్ వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. పాంకీ, చాలా గొప్ప పని చేశావు. నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి. ఫ్రాంకీ, జాగ్రత్త. ఓ మై గాడ్, మనకి సూపర్ పవర్స్ దొరికాయి. Yes. మన ముగ్గురికి అసలు ఏమయ్యింది? స్పేస్ మనకిప్పుడు చాలా పెద్ద బహుమతినిచ్చింది. ద సూపర్ హీరోస్. Yes. పింకీ, పాంకీ, అందరూ మనం అంతమైపోయామని అనుకుంటున్నారు. మనమేమిటో ఇప్పుడు ఫుర్ఫురీ నగర ప్రజలకు చూపించాలి. మన గేమ్ ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. లెట్స్ గో. ఐడియా. అరే, ఈ అమ్మాయి జుట్టు తెల్లగా ఉంది, నల్లగా ఉంది, కాదు ఎర్రగా ఉంది. అరే పతులు తను వదలడం లేదు. ఎప్పుడు ఒకే ట్రిక్ పని చేయదు మోటు. మోటు పతులు, మేము అందరికంటే చాలా శక్తివంతులమని నీకు నిరూపించడానికి చూపిస్తాం. మా శక్తి ఏంటో మీరే చూడండి. మేము ఈ భూమిని ఆక్రమించుకోబోతున్నాం. మమ్మల్ని అసలు ఎవరు ఆపలేరు. నీ వల్ల కూడా అది కాదు. ఇక్కడ జరిగే అన్ని తమాషాలు మీరు కంటితో చూడబోతున్నారు. ఆ తర్వాత మీరు మా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోబోతున్నారు. క్షమాపణ అడిగేది నువ్వే. మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంలో ఇప్పుడు మంచే గెలుస్తుంది, అది గుర్తుంచుకో. ఇప్పుడు మీరు ఇక్కడే పడుండండి.
మోటు పతులు మమ్మల్ని క్షమాపణ అడిగి మాకు బానిస అవ్వండి. మేము మిమ్మల్ని క్షమిస్తాం. లేదంటే ఈ జైల్లోనే మీరు ఖైదీలుగా ఉండబోతారు. మోటు, మీ ఇద్దరు బాగా ఆలోచించుకుని మాకు చెప్పండి. అంతవరకు జాన్, వీళ్ళిద్దరిని 24 గంటలు కనిపెడుతూనే ఉండు. గుర్తు పెట్టుకో, వీళ్ళిద్దరూ పారిపోకూడదు. జాన్, నీకు సిగ్గుండాలి. నువ్వు ఫుర్ఫురి నగర ప్రజలకి అండగా ఉండడానికి బదులు ఆ ముగ్గురికి సాయం చేస్తున్నావా? ఆగుపతులు, నన్ను మాట్లాడివు. ఈ ముగ్గురికి అర్థం కావడం లేదు. ఒక పక్క మనిద్దరం ఫుర్ఫురి నగర్ ని కాపాడలేక బందీలై ఉన్నాం. వీళ్ళని చూడు జాన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మేం బయటికి వెళ్ళడానికి ఒక్క అవకాశం దొరికితే చాలు. మేమేం చెయ్యగలమో మీకు చూపిస్తాం. లేదు పతులు, నాకు వీళ్ళ ముగ్గురు మీద చాలా కోపం వస్తోంది. పదే పదే నన్ను అడ్డుకోవద్దు. ఒక్కసారి మనం బయటికి వెళ్తే జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఎలా చెప్పాలంటే నీకు కోపంలో నీ కళ్ళే కనిపించడం లేదు. మోటు, నువ్వు లాకప్ నుంచి బయటకు వచ్చావు, అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయావు. ఏంటి, నేను బయటికి వెళ్ళానా? ఎలా వెళ్ళాను? నువ్వు కోపంతో రెచ్చిపోతూ ఉన్నావు కదా, అప్పుడు వెళ్ళావు. నిజంగానే నేను బయటికి వెళ్ళాను. అరే, నాకెందుకు గుర్తు రావడం లేదు. మరేం పర్వాలేదు, నేను ఒక్కసారి బయటికి వెళ్ళానంటే ఇంకోసారి కూడా బయటికి వెళ్ళగలను. అరే పతులు, నేను బయటికి వెళ్ళలేకపోతున్నానే. అరే మోటు, నేను నిన్ను ఏం చేయాలి? మాట్లాడకుండా వెనక్కిరా. ఫుర్ఫురి నగర ప్రజలారా, పింకీ ప్యాంకీ పాంకీ, హాయ్, హలో, నమస్కారం. మన మొదటి పరిచయం అంత బాగాలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ. అందుకని ఇప్పుడు మేము మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాం. ఇక్కడి నుంచి ఈ ఫుర్ఫురి నగరానికి ఓనర్స్ మేము ముగ్గురమే. ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి మీరందరూ మేము చెప్పిన మాట వినాలి, వినే తీరాలి. ఏంటి, మీరిద్దరు ఫుర్ఫురి నగర్ కు ఓనర్లు కాలేరు. ఎవరు మీ మాటని వినరు. ఓకే, యువర్ విష్. వినకండి. ఏం చేస్తున్నా? వదిలు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎవరైనా ఎదిరించదలుచుకున్నారా? ఇంకెవరికి ఎదిరించడానికి ధైర్యం లేదనుకుంటాను. ఎవరు మాతో పాటు ఉంటారో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. బయటికి తీయండి. కాళ్ళతో చెప్తే పని జరగదు, చేతులు పైకెత్తి చెప్పండి. నన్ను కాపాడండి. ఇప్పుడు మీరందరూ మీ దగ్గరున్న డబ్బులు, ఖరీదైన నగలు, ఖరీదైన వస్తువులు అన్నీ తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చేయండి. తర్వాత ముఖ్యంగా మాకు బ్లూ డైమండ్స్ కావాలి. అందుకనే మేము ఇక్కడికి వచ్చింది. అవి ఏ బ్యాంక్ లో ఉన్నాయి? నాకు తెలుసు. అయితే నువ్వే మాకు కావాలి. పదండి. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి మాకు అప్పగించు. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క బ్యాంకులో ఎంత డబ్బు ఉందో ఆ మొత్తాన్ని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే అది ఇప్పుడు మా స్వంతం. అర్థమవుతుందా? వెళ్ళండి.
అరే మిత్రమా, లే మిత్రమా, లేగు. పతులులే, నేను కలగంటున్నాను. నా కలలో నన్ను నేనే కలుసుకుంటున్నాను. నాతో పాటు నువ్వు కూడా నన్ను కలుసుకోవడానికి వచ్చావు. ఇదేమిటి ఇలా జరిగిందేమిటి? ఒకవేళ నేను కలగంటున్నట్టుగా ఉంది. అవును మోటు. మోటు పత్రులు, ఇది కళ కాదు, ఇది మేమే కసిటరామ్, ఇంకా డాక్టర్ జట్కా. అరే మిత్రమా, సోదరుడారా, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. కానీ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, మీరిద్దరు ఇక్కడ ఉన్నారంటే ఆ ముగ్గురు దగ్గర నుంచి ఆ ఫుర్ఫురి నగర్ ని ఎవరు కాపాడతారు? ఇదిగోండి, ఈ స్ప్రే తీసుకోండి. దీన్ని కొట్టుకుంటే మీరిద్దరు చిన్నవాళ్ళుగా మారిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈ స్ప్రేని కొట్టుకున్నారంటే పెద్దవాళ్ళుగా మారిపోతారు. ఇదిగో తీసుకోండి. ఇది చూడండి. పెద్దన్నయ్య, నువ్వు మా కోసం ఈ జైలుకి బందీగా వచ్చావు, ప్రాణాల్ని కూడా పణంగా పెట్టావు. మోటు, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నన్ను చాలా ఎమోషనల్ చేసేసావయ్యా, చాలా చేసేసావు. కానీ ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. మీరిద్దరు త్వరగా బయటికి వెళ్ళండి. సింగం సార్ దగ్గర మీకోసం ఒక సూపర్ పవర్ డ్రెస్ ని ఉంచాను. మీరిద్దరు ఆ టాబ్లెట్ ని వేసుకుని సూపర్ విలన్స్ తో ఫైట్ చేయడానికి సూపర్ హీరోల సూట్ వేసుకొని సిద్ధం అవ్వండి. తర్వాత ఇంకి ప్యాంకి పాంకి వాళ్ళ ముగ్గురిని ఒక పని పట్టండి. కానీ పెద్దన్నయ్య, నువ్వు మాతో పాటు ఎందుకు రావడం లేదు? కానీ నా మిత్రమా, నా సోదరుడా, విషయం ఉందయ్యా. ఒకవేళ మీరిద్దరూ ఇక్కడ లేకపోతే వాళ్ళు ముగ్గురు అలర్ట్ అయ్యి మీ ఇద్దరిని వెతకడం ప్రారంభిస్తారు. తర్వాత మీరు తయారవడానికి అవకాశం దొరకదయ్యా. నేను గసిట ఇక్కడ మోటుపత్రులా ఉంటాము. తర్వాత వాళ్ళు మీరిద్దరూ ఇక్కడే ఖైదీలుగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. డాక్టర్ జట్కా, నీ ప్లాన్ అద్భుతంగా ఉంది. పదమోటు, మనం ఇప్పుడే బయలుదేరి తీరాలి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా, నీలాంటి స్నేహితుడు దొరికినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. పతులు, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యమ్మా మోటు పత్రులు, త్వరగా ఈ క్యాప్సూల్స్ మింగండి మింగండి. ఇప్పుడు అయిపోతున్నావు. ఏమీ కాలేదు. ఏం పర్లేదు, ఒక్క నిమిషం వీటిని ట్రై చేయండి. అలాగే వేసుకున్నావు. కానీ ఏమైంది? దీనివల్ల కూడా ఏమీ కాలేదు. ఒక్క నిమిషం గాలి కొడతాను. అయ్యమ్మా, ఇప్పుడు మోటు వంతు. అరే పెద్దనే చాలా అద్భుతమైన సూట్ తయారు చేశాడు. ఈ సూట్ వేసుకుంటే మనిద్దరం అచ్చం సూపర్ హీరోస్ లాగే ఉన్నాం పతులు. దీన్ని వేసుకుంటే సూపర్ హీరో పవర్స్ వచ్చేసినట్టుగానే ఉన్నాయి పతులు. చాలా కొత్తగా అనిపిస్తోంది. పతులు, నా పవర్ చూసావా? నేను గాలిలో కూడా ఎగరగలుగుతున్నాను. పతులు, నేను నమ్మలేకపోతున్నాను. ఈ సూట్ వేసుకుంటే నేను గాల్లో ఎగరగలుగుతున్నాను. ఇంకా ల్యాండింగ్ మాత్రమే ప్రాక్టీస్ చెయ్యాలి. మోటు, నువ్వు ఎగురుకుంటూ కిందకు రాలేదు. నువ్వు గాలిపోయాకే కిందకి వచ్చావు. పవర్ గివర్ ఏమీ లేదు. నీ సూట్ లోంచి గాలి లీక్ అయిపోయింది. అందువల్లే ఎగురుతూ నువ్వు కిందకు వచ్చేసావు. ఇదిగో చూడు. ఏంటి,
నేను సూట్ వేసుకోగానే పంచర్ అయిపోయిందా? అయినా మరేం పర్వాలేదు, మనం సూపర్ పవర్ టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ రాక్ ని ముక్కలు చేస్తాను. పవర్ రాలేదు బతులు, పవర్ రాలేదు. అయ్యమ్మా, డాక్టర్ జట్కా ఇచ్చిన క్యాప్సూల్స్ సూటు ఏం పని చేయడం లేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళారు, కొండల్ని పిండి చేయొచ్చని. అన్ని మాటలే, చేతల్లో ఏమీ లేదు. అయ్యమ్మా, అరే చింగం గారు, మీరు ఏ కొండని తవ్వారు? బతులు, నీకేమైనా తెలుసా? తెలుసు, నేను నిన్ను అక్కడికి తీసుకువెళతాను. కానీ ప్రస్తుతానికి మనం ఇంకో ప్లాన్ వెయ్యాలి. ఆ సూపర్ విలన్స్ తో పోరాడడానికి మనం ఇంకా చాలా శక్తులు సంపాదించాలి. ఏమిటి, అర్థమైందా? గుడ్ మార్నింగ్ మోటు బదులు. మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారనుకుంటాను అని నేను నమ్ముతున్నాను. చెప్పండి, క్షమాపణ అడిగి మాతో కలుస్తారా లేక జైల్లోనే ఉంటారా? ఏ నిర్ణయం తీసుకున్నారు? మేము ఎప్పుడు మీకు తోడుగా ఉండం, ఏం జరిగినా సరే. అవును, మేం మీతో చేతులు కలపము, ఎప్పటికీ కలపం, ఎప్పటికీ. కలపోతే పండి, మీరు మామూలు మనుషులు కాదు. కానీ అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. మాకు ఎలాంటి వీక్నెస్ లేదు. వినండి డాక్టర్ జట్కా, గస్టారామ్, మీరు వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నారు. ఈ కర్రని చూసారా? దీంతో మీ ఇద్దరిని ఒక పట్టు పట్టి భయం అంటే ఏమిటో చూపిస్తాను. అక్కడ ఈ దెబ్బల్ని వాళ్ళు అనుభవిస్తే ఆ బాధని మీరిద్దరూ ఇక్కడ అనుభవించాలి. ఏంటి, మీరు సిద్ధంగా ఉన్నారా? చాలు, తీసుకోండి. ఇప్పుడు దీంతో మిమ్మల్ని కొట్టబోతున్నాను. మీరు మాకు సహాయంగా ఉంటానని చెప్పేంత వరకు దీంతోనే మిమ్మల్ని పోతాను. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.